ప్రాంతాలకు అతీతంగా 25 ఏళ్లకు పైగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నానని, ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే మరో 5 ఏళ్లు ఆదుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 27, 29, 30, 31వ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఆయా డివిజన్లో ప్రజలు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, బాణాసంచా, హారతులతో అట్టహాసంగా స్వాగతం పలికారు. సీతారాంపురం వినాయకుడి దేవస్థానం వద్ద ప్రారంభమైన రోడ్ షో తాతా బిల్డింగ్స్, కోర్టు సెంటర్, రాజా పానిగల్ రోడ్, గద్దెలగుంట, మామిడిపాలెం మీదుగా వడ్డెపాలెం వరకు కొనసాగింది. స్థానిక ప్రజలతో బాలినేని మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇచ్చానని, కోవిడ్ సమయంలో దామచర్ల జనార్దన్ కనీసం వారి పార్టీ కార్యకర్తల గురించి కూడా పట్టించుకోకుండా మొహం చాటేశారన్నారు. ప్రజలకు అండగా నిలిచే తనను గెలిపించాలని కోరారు. రోడ్ షోలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్లు జడ వెంకటేష్, ఫాతిమాభి, చంద్రకళ, తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, డివిజన్ల అధ్యక్షులు పరమేశ్వరరావు, హిమాంస, మురళీమోహన్, స్వరూప్, సోమశేఖర్, వైసీపీ నాయకులు కాకుమాను రాజశేఖర్, మాదాసి వెంకయ్య, గొర్రెపాటి శ్రీనివాసరావు, గంట రామనాయుడు, కాకుమాను సునీల్ రాజ్, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు నడవాలి. బీజీ అక్కడే ఎడమిన కార్యకర్తలు 27 డివిజన్కి వచ్చినాడమ్మా. మీరందరూ ఎలా అనుకుంటున్నాం మన కొత్త ఫ్యాను ఇటు తిరగండి అందరూ. బలం కూర్చే కార్యకర్త
పూల కింద అయింది పైన ఈ క్రమంలో పెడుతుంది అయితే